పీపుల్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా లేదా? సో, ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పేయండి. అండ్ లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్‌డే టు మీ అని విష్ చేసేయండనమాట. సో, ఇది నా బర్త్‌డే వ్లాగ్. బట్ నా బర్త్‌డే అయింది ఎప్పుడు మీకు తెలుసు కదా! ఆగస్ట్ 22 అనమాట. ఆల్మోస్ట్ ఈరోజుకి ఈరోజు డేట్ 10 12 అనుకుంటా. చూసారా డేట్స్ కూడా గుర్తులేదు నాకు. ఈరోజు మీరు ఈ వ్లాగ్ చూస్తుంది 12థ్ సెప్టెంబర్. అంటే ఒక 10 డేస్ అయింది. సో 10 డేస్ తర్వాత ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అండ్ నా బర్త్‌డేకి మేము ఎక్కడికెళ్ళాము, ఏం చేసాము అనేదనమాట. యాక్చువల్లీ ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్స్ ఏమి ఉండలేదు. సో నేను కొత్త డ్రెస్ కూడా తీసుకోలేదు. కానీ లాస్ట్ మినిట్‌లో మా ఆయన లీవ్ ఏసి సో ఆ రోజైతే బయటికి తీసుకెళ్లారు. అండ్ ఈరోజు మేము ఇస్కాన్‌కి వచ్చామనమాట. సో బెంగుళూరులో ఇది వైకుంఠ హిల్ ఇస్కాన్ అనేసి చాలా పెద్దది. నేను ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో చేశాను. అప్పుడు ఇస్కాన్ జస్ట్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ పైనయింది. సో, చాలా పెద్దది. మా అత్తమ్మ కూడా చూడలేదు. అండ్ దీనికన్నా మంచి ప్లేస్ ఏముంటుంది చెప్పండి? సో, నా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవడానికి అండ్ దేవుడిని చూసుకోవడానికి అనిపిచ్చి ఇక్కడికైతే మా ఆయన పిలుచుకొచ్చారనమాట. అండ్ నోటెడ్ నా ఫేవరెట్ గాడ్ అయితే కృష్ణుడనమాట. సో, దట్ వాస్ ద రీజన్ తను ఇక్కడికి పిలుచుకొచ్చింది. అండ్ మీ ఫేవరెట్ గాడ్ ఎవరో కమెంట్ చేసి చెప్పండి. బట్ బట్ నాకేమనిపించిందంటే, ఇక్కడ ఇస్కాన్‌లో మెయింటెనెన్స్ సర్లేదప్పా. ఎందుకంటే ముందు వచ్చినప్పుడు ఇస్కాన్ అంటే ఎంత మెయింటైన్ చేస్తారు. యాక్చువల్లీ ఇస్కాన్ అంటే రిచెస్ట్ టెంపుల్ అని అంటారు కదా! సో, ఇదంతా మన బెంగుళూరు సిటీ ఎంత బాగా కనపడుతుంది కదా! ఆల్మోస్ట్ ఈవినింగ్ అవుతుంది కదా! అందుకే ఇంత అందంగా కనపడుతుంది. అదే సన్‌సెట్ అయ్యే టైంలో అయితే ఇంకా బాగా కనపడతదనమాట. లాస్ట్ టైమ్ మేము వచ్చినప్పుడు సన్‌సెటే చూసినాము. నేను చెప్పాను కదా! మెయింటెనెన్స్ అస్సలు లేదన్నమాట. బయట నుంచి లోపల వరకు ఎక్కడ చూసినా దుమ్మే ఉండింది. జస్ట్ ఆ టెంపుల్ ఇప్పుడు మేము ఎక్కడైతే నిలబడినాం కదా! అది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఇంకా గర్భగుడికి వెళ్తాం కదా! అక్కడ మాత్రం కొంచెం పర్వాలేదు క్లీన్‌గా ఉంది. సో, ఎక్కడ చూసినా దుమ్ము. ఇస్కాన్ అంటేనే మనకి రిచెస్ట్ టెంపుల్ అని అంటారు. కానీ ఇంతగా మెయింటైన్ చేయకుండా ఎందుకున్నారో అర్థం కావట్లేదు. అండ్ నాకొకటేనా మీకెవరికైనా అనిపిచ్చిందా ఇస్కాన్‌లో ప్రతి ఒక్క దానికి డబ్బులే కదా! మామూలుగా బయట వాళ్ళే రూ. 2, రూ. 1 తీసుకుంటారు. కానీ ఇస్కాన్‌లో ఒక చెప్పులు పెట్టడానికి రూ. 5 అన్నమాట. ఈవెన్ మనం కావాలంటే స్కాన్ కూడా చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్‌లీ. సో, మనం చెప్పులు వేయడానికి స్కాన్ గూడా జేసుకోవచ్చు. అండ్ మంచిగా అన్ని రకాల ఐటెమ్స్ అమ్ముతారు. మేబీ ఒకసారి సెకండ్ టైమ్ వచ్చినోళ్ళు మళ్ళీ ఇస్కాన్‌కి వెళ్ళరేమో. సో, ఇదే రాధాకృష్ణుడు. ఎంత అందంగా ఉన్నారో కదా! చాలా చాలా అందంగా ఉన్నారు. చూడ్డానికి కళ్ళు సరిపోవు. అంత అందంగా ఉన్నారనమాట. ఇంకా లోపలికి కెమెరా అలౌ లేదు కాబట్టి ఇక్కడికి స్టాప్ చేసేసాను. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పైన కూర్చున్నాను నేను అక్కడ ఇస్కాన్. కానీ ఇది రాధాకృష్ణ ముందు. కానీ ఇది వైకుంఠ హిల్ కదా! అంటే స్పెషల్లీ ఇక్కడేమంటే మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందనమాట. మామూలు వేరే ఇస్కాన్స్‌లో అంటే ఉంటది. సైడ్‌కి ఉంటది. కానీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపులే ఫేమస్. సో, దానికి మళ్ళీ గర్భగుడి నుంచి మళ్ళీ లోపలికి రావాలి మెట్ల పైన. సో, అప్పుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కైతే వస్తామన్నమాట. అండ్ చూసారా ఎంత బాగా కనపడుతుంది మొత్తము. అండ్ ఇక్కడ నా కూతురు వీళ్ళు కూడా బాగా ఆడుతున్నారనమాట. అండ్ ఇక్కడ మనం ఫోటో షూట్ చేసుకోవడానికి వీలుంది. మధ్యలో ఒక ప్లేస్‌లో ఏమనరు. సో, ఆ ప్లేస్‌లో అయితే ఆడుతా ఉన్నారు. చాలా సేపే వదిలేసాను. అండ్ నా కూతురు డ్రెస్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. ఇది ఈజీ బైలో తీసుకున్నా. జస్ట్ రూ. 300. సో, చాలా చాలా వర్త్ అనిపిస్తుంది. అండ్ నేను మీషోలో తీసుకున్న ఫ్రాక్స్ ఉన్నాయి. సో, వాటికి ఒక రివ్యూ వీడియో చేద్దామనుకుంటున్నాను. మేబీ నాలాగా పేరెంట్స్‌కి యూజ్ అవుతుందేమో అని మీకు కావాలంటే చేస్తాను. అండ్ ఇక్కడ ఫస్ట్ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని, ఇలా లోపలికైతే వెళ్ళాలి. అండ్ ఇక్కడి నుంచి మనకి కెమెరాస్ అలౌ లేదు కాబట్టి నేను ఆఫ్ చేసేసాను. జస్ట్ బయట మాత్రమే తీశానన్నమాట. కానీ లోపల ఇక్కడైతే ఫోటోలు తీసుకోవచ్చు. సో, ఇదే వైకుంఠ హిల్. వైకుంఠం లాగా చేశారు. ఇక్కడ లోపల వెంకటేశ్వర స్వామి ఉన్నారనమాట. ఆ గుడి వెనకాల అటుపక్క పద్మావతి అమ్మగారు, ఇటుపక్క లక్ష్మీదేవి ఇద్దరు ఉన్నారు. సెపరేట్‌గా. చాలా అంటే చాలా బాగుంటారు చూడ్డానికి. అలాగే అమ్మవారు లేచి కూర్చున్నారేమో అన్నంత బాగా ఉంటారు. మీకు ఎప్పుడైనా అయితే వెళ్ళండి. కానీ మెయింటెనెన్స్ గురించి అంత ఏం లేదు. సో, ఇది బన్నర్ఘట్ట రోడ్ దగ్గర ఉంటుంది. సో, బెంగుళూరులో ఉండే ఇస్కాన్‌లో ఇది ఒకటే అనమాట. రీసెంట్‌గా ఓపెన్ రీసెంట్ అంటే 4-5 ఇయర్స్ అయితే ఓపెన్ అయిందనమాట. చూసారా ఇక్కడ నేను ఎంత బాగా ఫోటోలు తీస్తున్నానో, కానీ నాకే ఫోటోలు తీసేవాళ్ళు లేరనమాట. ఎవ్రీ టైమ్ మా ఇంట్లో ఇదే అవుతుంది.
నేను మాత్రం అందరికి మంచిగా పిక్స్ తీస్తాను. నాకు మాత్రం ఎవ్వరు తీయరు. అలా ఎవరినో ఒకరిని అడిగితే వాళ్ళు చూస్తే ఎంత విచిత్రంగా తీస్తారంటే అంత విచిత్రంగా తీస్తారు. ఫోటోస్ తీయడం కూడా ఒక ఆర్ట్. ఏమంటారు? మీరే చెప్పండి. సో, ఇక్కడైతే ఒకరికి ఇచ్చానన్నమాట ఒక ఫోటో తీయండి అనేసి. అండ్ గెస్ వాట్? వాళ్ళు ఎంత దూరంగా పెట్టి ఎలా తీశారంటే ఆ ఫోటో నేను ఎక్కడ యూజ్ చేయలేను. అంత విచిత్రంగా ఉండింది. అండ్ దర్శనం అయ్యాక చూసారా నా చిట్టి తల్లి ఎంతో బాగా ఆడుతుందో. దానికి చాలా ఇష్టమైపోయిందన్నమాట. వెళ్ళడం, అక్కడ ఉండే వాళ్ళని పలకరించడం, రావడం. సో, ఇదంతా అయినాక ఇంకక్కడ మనకి పొంగలిచ్చారు. డైలీ ప్రసాదం అయితే ఉంటది. అండ్ మేము కూడా జాంగిరీ తీసుకున్నాము. అండ్ ఇక్కడ మనం కూర్చొని, చేయి కడుక్కొని వెళ్ళొచ్చు. మీకు తెలిసిందే కదా! ఇస్కాన్‌లో ఈ ఫెసిలిటీ బాగా పెడతారనమాట. కూర్చొని ఈవెన్ భజన కూడా చేసుకోవచ్చు. అక్కడ వెనకాల ఆరెంజ్ కలర్ కనపడుతుంది కదా! అక్కడ కావాలంటే మనం 108 టైమ్స్ శ్రీకృష్ణ భజన కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు లైవ్ మ్యూజిక్ వెళ్తా ఉంటది. చాలా, చాలా, చాలా ప్రశాంతమైన ప్లేసు. వన్ ఆఫ్ బెస్ట్ ప్లేస్. నాకు ఇష్టమైన ప్లేస్. యాహ్! ఐల్ అగ్రీ. కొంచెం ఎక్స్‌పెన్సివ్ ప్లేస్ అనిపిస్తుంది. బట్ నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట. ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఇక్కడంతా ముగించుకొని చెప్పడం మర్చిపోయాను. దిస్ ఈస్ ద ఫస్ట్ బర్త్‌డే. మా అత్తమ్మ మాతో కలిసి డిన్నర్‌కి ఇలా రావడం. నా వ్లాగ్స్‌లో చూసుంటే మా అత్తమ్మ ఎక్కువ బయటికి రారన్నమాట. మీరు వెళ్ళిరండి నేను రాను, మీరు వెళ్ళిరండి నేను రాను అంటారు. కానీ ఈసారి వాళ్ళు వచ్చారనమాట నాతో. అండ్ మాతో ఇలా ఎంజాయ్ చేస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తది. అండ్ ఇక్కడంతా తినేసాం కదా! ఇంకా పాప అక్కడంతా గలీజ్ చేసింది. సో, మీరు వెళ్ళండి నేనంతా క్లీన్ చేసి వస్తానని క్లీన్ చేసి వచ్చాననమాట. ఎంతైనా మన చుట్టుపక్కల దాన్ని మనమే క్లీన్‌గా పెట్టుకోవాలి గదా! వేరే వాళ్ళకి వదలకూడదు. సో, మనం ఎక్కడికన్నా వెళ్తే మన చుట్టుపక్కల మనమే క్లీన్ పెట్టుకోవాలి నేను నమ్ముతాను. అండ్ అక్కడి నుంచి సెలబ్రేషన్‌కి వి కేమ్ టు ద బిగ్ బార్బిక్యూ. ద బిగ్ బార్బిక్యూకి అయితే వచ్చామనమాట. ఇక్కడ ఆ రోజు మాకు డిన్నర్‌కి 4 మెంబర్స్‌కి కలిపి 2700 అయిందయితే. బిగ్ బార్బిక్యూకి మీరెప్పుడన్నా వెళ్లారా? లేదా? కమెంట్ చేయండి. బిగ్ బార్బిక్యూ అయితే నేను ఇదే ఫస్ట్ టైమ్ వస్తున్నాను. బార్బిక్యూ నేషన్‌కెళ్ళాను, అబ్సల్యూట్ బార్బిక్యూకెళ్ళాను. ఇలా డిఫరెంట్ ప్లేసెస్‌కైతే వెళ్ళాను కానీ ఇది బిగ్ బార్బిక్యూకైతే ఇదే ఫస్ట్ టైమ్ వస్తున్నాననమాట. అండ్ నాకిక్కడ చాలా నచ్చింది. బికాజ్ లైవ్ కౌంటర్స్ ఎక్కువున్నాయి. పిజ్జా లైవ్ కౌంటర్, పాస్తా లైవ్ కౌంటర్ అన్నీ ఉన్నాయన్నమాట. ఈవెన్ ఐస్ క్రీమ్స్ అవన్నీ. గెస్ వాట్? ఇక్కడ నాకన్నా నా కూతురికి మా చేతుకి నచ్చేసిందనమాట. అండ్ నేనిక్కడ మా అత్తమ్మకి ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను మా అత్తమ్మకి, చేతుకి. సో, అదే స్టైలింగ్ అనమాట. సో, ఫోర్క్‌తో మీకు మొక్కజొన్న కంకి తినడం వచ్చా? ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ నేను ఒక స్టంట్ చేశానన్నమాట. ఫోర్క్‌తో మొక్కజొన్న కంకి తినడం ఎలా అని మా అత్తకి చూపించాను. నవ్వుకోవద్దండి ఒకవేళ. నాకిప్పటికే నవ్వొస్తుంది. ఆ రోజు ఈ వీడియో చూస్తుంటే అంత కామెడీగా చేశానన్నమాట. అండ్ పాపకు కూడా నేను సెపరేట్ ఏమి క్యారీ చేయను. వాళ్ళు పన్నీర్ ఇస్తారు కదా! సో, పైనది తీసి లోపలిది పెట్టాను. అండ్ అక్కడ చాలా వెజిటబుల్స్, సలాడ్స్ ఉంటాయి కాబట్టి నేను అవే తీసుకున్నానన్నమాట. దాంతో పాటు మనం ఏమన్నా అడిగితే వాళ్ళు చేసిస్తారు. లైక్ బాయిల్డ్ వెజిటబుల్స్ ఏమన్నా చేసివ్వండి అంటే చేసిస్తారు. సో, సలాడ్స్ కూడా చాలా ఐటెమ్స్ ఉంటాయి. ఐ డోంట్ నో ఎందుకో నేను ఆ రోజు వీడియో తీసుకోలేదు. వీడియో లేదు. వీడియో తీసుకో అని చెప్పాను మా ఆయనకి. ఐ డోంట్ నో ఎందుకు మర్చిపోయారో తెలీదు. అండ్ దిస్ వాస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ బర్త్‌డే అనుకోవచ్చు. బెస్ట్ బర్త్‌డే కానీ ఆల్మోస్ట్ భయపడిపోయి వచ్చామనమాట బయటికి. ఎందుకో మీకే లాస్ట్‌లో తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇంత బాగా డిన్నర్ అవన్నీ ఎంజాయ్ చేసాం గదా! దీని తర్వాత ఫుల్ హాట్‌గా ఉండింది ఇస్కాన్‌కెళ్ళినప్పుడు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఫుల్ రైన్ వచ్చేసిందనమాట. మేము తిని బయటికి వెళ్ళే లోపల అండ్ ఆ కథ మర్చిపోయినాక చెప్తాను. అండ్ ఇక్కడ చూసారా మంచిగా తినేసి ఇంకా ఇక్కడ ఆర్డర్ చేస్తున్నాను నేను. ఇంకా ఏం కావాలి? ఏమేమి ఇవ్వాలి? అనేసి పానీపూరి వచ్చింది. సో, పానీపూరినో, సేవ్ పూరినో తెలీదు. సో, ఇలా అయితే వాళ్ళు తెచ్చి ఇస్తా ఉంటారు. లైవ్ కౌంటర్స్ ఉంటాయి కాబట్టి. నేనంటూ ఏది ఇవ్వలేదు. ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అన్ని ఐటెమ్స్ కొంచెం అయితే టేస్ట్ చేశాను. బట్ Hi. కడుపు ఫుల్‌గా నిండిపోయింది. Now dance. ఇక్కడ నా చిట్టి Dance. తల్లి ఫుల్ డాన్స్ ఆడుతా ఉంది. Clap कर उसको. लुंगी dance.
సో, ఇదే నేను చెప్పిందనమాట. చూసారా బయటకొచ్చేసరికి ఇది పరిస్థితి. అస్సలు ఒక వెహికల్ కూడా మూవ్ అవ్వట్లేదు. అంత వర్షం, అంత నీళ్ళొచ్చేసింది. ఇంకా నేను ఇది చూడలేక నా కూతురినైతే లాబీకి తీసుకొచ్చేసాను. సో, నేనైతే ఎప్పుడూ ఫ్లడ్స్ వచ్చాయి, వెహికల్స్ నిలబడిపోయాయని వినడమే కానీ ఎక్స్‌పీరియన్స్ చేసింది అస్సలు లేదనమాట. ఇది చూసాక నాకు ఒక 10 మినిట్స్ భయమైపోయింది. అండ్ నాకు ఆ రోజు చాలా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ కూడా అయింది. అక్కడ బ్యాంక్ ఎంప్లాయీస్, యంగ్‌స్టర్స్ అందరూ వెళ్తున్నారనమాట. సో, నేను ఐ వాస్ లిటరల్లీ ఆస్కింగ్ ఆల్మోస్ట్ 10 అయిపోయింది. జస్ట్ 2 స్ట్రీట్స్ అవతల నన్ను జస్ట్ కొంచెం ఫ్లడ్స్ దాటించండి. మీరు బైక్స్‌లో వెళ్తున్నారు కదా! పాప ఉంది. నేను అక్కడి నుంచి క్యాబ్ చేసుకొని వెళ్తాను అనేసి ఎంత అడిగాను తెలుసా? బట్ నోబడీ ఈజ్ రెడీ టు హెల్ప్. ఈవెన్ మా ఇంటికి బార్బిక్యూ రెస్టారెంట్‌కి జస్ట్ 2½ కిలోమీటర్స్ ఉంది. దానికి నేను 550 పెట్టి వచ్చామనమాట. జస్ట్ బికాస్ ఆఫ్ పిల్లలున్నారని. అండ్ వేరే ఆప్షన్ లేదు. ఈ టైంని ఇలా యూజ్ చేసుకుంటారు. ఈ నీళ్ళల్లో మాకైతే చాలా భయమైపోయింది. పోనీ ఇక్కడికేమి ఆటోలు రాలేదు. ఈ నీళ్ళల్లో పిల్లల్ని పట్టుకొని, మా ఆయన పాపని పట్టుకొని, నేను మా చేతుని పట్టుకొని, ఒక చేతిలో అత్తని పట్టుకొని, సో, గట్టిగా ధైర్యం చేసుకొని బయలుదేరామనమాట. అండ్ మా అత్తమ్మ అయితే నిజంగా వణికిపోయారు. ఫస్ట్ చూసి ఎంజాయ్ చేశారు గానీ, ఇలా నీళ్ళల్లో వెళ్ళడం చాలా 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 భయమేసేసింది. ఇంకా ముందుకు వెళ్తా వెళ్తా మోకాళ్ళ వరకు ఉన్నమాట నీళ్ళు. సో, ఎలాగో కష్టపడి బయటైతే వెళ్ళిపోయాము. అండ్ ఐ డోంట్ నో ఈ వీడియో ఎలా ఆన్ అయింది, ఈ వీడియో ఎలా క్యాప్చర్ అయింది నాకు తెలీదు. బట్ ఏదో చిన్న క్లిప్ ఉండింది. సో, అందుకే అది అలా వేశాననమాట. అండ్ నేను చెప్పాను కదా! బర్త్‌డే హ్యాపీగా స్టార్ట్ అయ్యి అండ్ ఆల్మోస్ట్ భయపడిపోయేంతలాగా ఎండ్ అయిందనేసి. సో, ఇలా కొంచెం ఈ నీళ్ళలో బయటకైతే వెళ్ళి అండ్ అక్కడి నుంచి మేము ఒక క్యాబ్ తీసుకొని ఒక 500 పెట్టి బయటకైతే వచ్చాము. సో, మీరెప్పుడైనా ఇలాంటి ఒక ఎక్స్‌పీరియన్స్ చేశారా? కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ చూసారా నీళ్ళు ఎంత లోపలికి లోపలికి వెళ్తా ఉన్నామనమాట. బయట ఉన్నప్పుడు చాలా తక్కువుండింది. అండ్ వీడియోలో ఎంతొచ్చిందో ఏమో తెలీదు. ఇలా ఒకరినొకరిని పట్టుకొని మేము బయటికి వెళ్ళిపోయామనమాట. అండ్ ఈ రోజుకి ఈ వ్లాగ్ ఇంతే ఫ్రెండ్స్. హోప్‌ఫుల్లీ మీకు నా వ్లాగ్ నచ్చిందనుకుంటా. నా వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఒక ఫ్లడ్ ఎక్స్‌పీరియన్స్ మీకు ఎప్పుడైనా తగిలిందా? కమెంట్ చేయండి. అండ్ ఉంటా మరి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్. సో, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ నేనెప్పుడూ మర్చిపోలేను. ఉంటా మరి. బాయ్. ఇట్లు మీ మాటల మల్లేశ్వరి.